మహేష్ బాబు బ్రహ్మోత్సవం వంటి భారీ పరాజయం సినిమాని కూడా మర్చిపోయేలా చేస్తున్నాడు అంటే అది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో మొదలుపెట్టిన కొత్త సినిమా ప్రభావమే. తన కెరియర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ 100 కోట్ల భారీ ప్రాజెక్ట్ లో మహేష్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని, ఓ జేమ్స్ బాండ్ తరహాలో సినిమా భారీ యాక్షన్ హంగులతో రూపుదిద్దుతుందని ఇప్పటికే వార్తలు రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమా మొదలై నెలలు గడుస్తున్నా ఇంకా టైటిల్ కూడా ప్రకటించలేదు. ఫస్ట్ లుక్, టీజర్ వంటివి విడుదల చేయకపోవడంతో రేపో మాపో అంటూ వాయిదాలు వేసుకుంటూ పోవడం సస్పెన్స్ సినిమాలను తలపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ సినిమా టీజర్ కు సంబంధించి షాకింగ్ న్యూస్ బయటికి రావడంతో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా టీజర్ ని భారీ గ్రాఫికల్ వర్క్ తో హై క్వాలిటీలో హాలీవుడ్ స్టైల్లో ఉండేలా రూపుదిద్దిస్తున్నారట. అదే కాకుండా ఈ వర్క్ మొత్తం యూకే లో చేస్తుండడం విశేషం. ఈ కారణంగా ఇప్పటి వరకు టీజర్ రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చిందని అంటున్నారు. అంతేకాకుండా 30 సెకండ్ల నివిడి ఉండే ఈ టీజర్ ద్వారా సినిమా కథ ఏమిటనేది మురుగదాస్ చెప్పేయాలని డిసైడ్ అయ్యారని వార్తలు వినిపిస్తూ ఉండడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఇంతకు ఈ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే విషయం మాత్రం బయట పెట్టకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.